హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్వి ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు ఫర్ అండ్ సిన్స్ అనే వర్డ్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వర్డ్స్ని మనం జనరల్గా డైలీ లైఫ్ కన్వర్జేషన్లో యూజ్ చేస్తూ ఉంటాము. మీకు వీటిని ఎలా యూజ్ చేయాలో క్లియర్గా తెలిస్తే మీరు ఓన్గా వీటితో సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. అంటే వీటితో మీరు ఇంగ్లీష్ క్లియర్గా మాట్లాడవచ్చు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు వాటిని ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఫర్ని అండ్ సిన్స్ని టైం తెలియడానికి యూజ్ చేస్తాం. ఫర్ని అండ్ సిన్స్ని టైం తెలియడానికి యూజ్ చేస్తాం. మరి వాటి మధ్యలో డిఫరెన్స్ ఏంటో క్లియర్గా చూడండి. ఫస్ట్ మనము ఈ సిన్స్ అనే వర్డ్ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాం. మనం సిన్స్ అనే వర్డ్ని పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాము. సిన్స్ అనే వర్డ్ని మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. గతంలో ఒక యాక్షన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి యూజ్ చేస్తాం. అండ్ మనం సిన్స్ అనే వర్డ్తో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ కానీ, హ్యాస్ కానీ, హ్యావ్ బీన్ కానీ, హ్యాస్ బీన్ కానీ ఈ టెన్స్లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. She has been teaching English since 2024. She has been teaching English since 2024. అంటే ఆమె 2024 నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉంది అని, అంటే ఇంకా నేర్పిస్తూ ఉందని. సో ఇక్కడ సిన్స్ ఏం తెలియజేస్తుందంటే మనకు పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అంటే ఆ యాక్షన్ 2024లో స్టార్ట్ అయ్యి అది ఇంకా కొనసాగుతుంది. సో మనం సిన్స్ని ఇలా పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. సిన్స్ 2024, సిన్స్ 2025, సిన్స్ 2010 ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ అంటే నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని. సో నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు, సో ఇంకా తినలేదు అని. సో ఇలా మనం సిన్స్ మార్నింగ్ ఇలా సిన్స్ పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అది ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి యూజ్ చేస్తాం. సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ లాస్ట్ వీక్ ఇలా మనం సిన్స్ని యూజ్ చేస్తాం. He has been waiting for you. He has been waiting for you since yesterday. He has been waiting for you since yesterday. అంటే అతను నీ కోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాడు అని. అతను నీ కోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నాడు. సో ఇలా మనకు నిన్నటి నుంచి, మొన్నటి నుంచి అని ఇలా పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనము సిన్స్ని యూజ్ చేస్తాము. They have not met me. They have not met me since last week. They have not met me since last week అంటే వారు లాస్ట్ వీక్ నుంచి నన్ను కలవలేదు అని, అంటే ఇంకా కలవలేదని. లాస్ట్ వీక్ నుంచి నాకు కలవలేదు అని. లాస్ట్ వీక్ నుంచి, లాస్ట్ మంత్ నుంచి, లాస్ట్ ఇయర్ నుంచి అని ఇలా పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు మనం ఇలా సిన్స్ని యూజ్ చేస్తాం. ద షాప్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ సిన్స్ జూన్. ద షాప్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ సిన్స్ జూన్ అంటే జూన్ నుంచి షాప్ క్లోజ్ అయి ఉంది అని, అంటే ఇంకా క్లోజ్ అయి ఉంది అనమాట. సో ఇలా సిన్స్ జూన్, సిన్స్ జనవరి, సిన్స్ మండే, సిన్స్ సాటర్డే ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి మనం సిన్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో సిన్స్ అంటే క్లియర్గా అర్థమైంది కండి, అది మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనము ఫర్ని ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. మనం ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. ఫర్ని మనము పీరియడ్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. సిన్స్ని పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాము. ఫర్ని పీరియడ్ ఆఫ్ టైం తెలియడానికి చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం అంటే డ్యూరేషన్. ఎట్లా అంటే 2 రోజుల నుంచి ఫర్ 2 days, 3 months నుంచి ఫర్ 3 months, ఇలా 3 months నుంచి 4 months నుంచి ఇలా డ్యూరేషన్ తెలియజేసినప్పుడు మనం ఈ ఫర్ని యూజ్ చేస్తాం. అండ్ ఫర్ని అన్ని టెన్స్లో యూజ్ చేస్తాం మనము, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. బట్ సిన్స్ని కేవలం మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. అంటే సిన్స్ని కేవలం హ్యావ్, హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్తోనే యూజ్ చేస్తాం. కానీ ఫర్ని అన్ని టెన్స్లో యూజ్ చేయొచ్చండి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. దే ట్రావెల్డ్ ఫర్ 5 days. దే ట్రావెల్డ్ ఫర్ 5 days వితౌట్ రెస్ట్. దే ట్రావెల్డ్ ఫర్ 5 days వితౌట్ రెస్ట్ అంటే వారు రెస్ట్ లేకుండా 5 days ట్రావెల్ చేశారు అని. అంటే ఎన్ని డేస్ ట్రావెల్ చేశారంటున్నాం ఇక్కడ? 5 days అంటున్నాం. సో ఇలా 5 days అని డ్యూరేషన్ చెప్పినప్పుడు మనము ఫర్ని యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ 10 years అంటే నేను 10 years నుంచి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను అని. అంటే ఇక 10 years నుంచి అని ఇట్లా డ్యూరేషన్ చెప్పినప్పుడు మనం ఫర్ని యూజ్ చేస్తాము. హీ స్లెప్ట్ ఫర్ 8 hours. హీ స్లెప్ట్ ఫర్ 8 hours అంటే అతను 8 hours నిద్రపోయాడు అని.
సో ఇలా 8 అవర్స్, 10 అవర్స్, 5 అవర్స్ అని ఇలా డ్యూరేషన్ చెప్పినప్పుడు మనం ఫర్ని యూస్ చేస్తాము. సో ఫర్ని ఎలా యూస్ చేస్తామో పీరియడ్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అండ్ ఈ ఫర్తో అన్ని టెన్సెస్ యూజ్ చేయొచ్చండి. క్లియర్? సో సిన్స్‌ని పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తామంటే సిన్స్ మండే, సిన్స్ యెస్టర్‌డే, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ 2024 ఇలా మనం పాయింట్ ఆఫ్ టైం తెలియడానికి యూజ్ చేస్తాం. ఇది పీరియడ్ ఆఫ్ టైం అండి. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ సిన్స్. సో ఇంకా నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. I'll upload many more videos. Thank you. See you with another video.